నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కృపమణిని. ఫ్రెండ్స్, మన డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి బడ్స్ అండి. ఇదిగోండి ఎంత బాగా ఇచ్చిందో. ఇప్పుడు 8:30 అలా అవుతుంది అనుకుంటున్నానండి టైము. చూడండి, వర్షంలోనే ఇంకా ఏ టైం కూడా కుదరట్లేదండి వీడియోలు తీసుకోవటానికి. 1 వీక్ తర్వాత అండి ఈ వీడియో తీస్తున్నాను. సోమవారం నేను క్యాంప్ వెళ్ళానండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి ఒకసారి గార్డెన్ చూపించాలండి మీకు. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి చక్కని డ్రాగన్ ఫ్లవర్స్ అయితే బాగానే వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే ఇదిగోండి రోజ్ ప్లాంట్లు కూడా కొంచెం పుంజుకున్నాయండి మనం ఇచ్చినటువంటి పోషకాల వల్ల. ఇదిగోండి చాలా బడ్సే వచ్చి బాగానే విచ్చుతుంది. వీళ్ళు కొయ్యలేదు కూడానండి. ఈ వారంలో ఇచ్చిన కంపోస్ట్లో వచ్చినటువంటి తోటకూర మొక్కలు ఇవన్నీ కోసుకొని వెళ్తామండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, గులాబీ మొక్క కూడా చచ్చిపోయినట్టు అయిపోయింది కదండి. చూడండి చక్కగా చిట్టి వస్తున్నాయండి. ఇదిగోండి ఇదండి లగ్డన్ పసుపు అండి, చెప్పాను కదా బాగానే వస్తుందండి. ఇది కాస్త నీళ్ళలో ఉందండి. దుంపకి ఎప్పుడు నీరు తక్కువగా ఉండాలి కదండి ఊరాలంటే. కాస్త నీళ్ళలోనే పెట్టాను నేను. ఇది ఆ షేడ్ కిందకి వచ్చింది. అలాగే రండి ఫ్రెండ్స్, ఇది నా మొక్కలు ఎలాగున్నాయి ఏంటని నేను ఇప్పుడు చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. నేను పెట్టి వెళ్ళినటువంటివండి ఇవ్వండి బెండకాయలు. రాలేదంటూ 5-6 పెట్టేస్తానండి. ఒక్కొక్క కుండీలో 1, 2, 3 ఉంటే ఉంచేస్తానండి. అంతకన్నా అధికంగా ఉన్నదాన్ని తీస్తాను ఫ్రెండ్స్. తీసి మరొక దాంట్లో రీపాట్ చేస్తానండి. ఇదిగోండి చూడండి, దీంట్లో కూడా ఎన్ని వచ్చేయండి, 3 వచ్చేయండి. అన్ని ప్రతి దాంట్లో తోటకూర ఉంది, నేను ప్రత్యేకంగా వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, చక్కటి మనం ఇచ్చినటువంటి పోషకాల వల్ల చక్కగా పువ్వు చూడండి ఎంత బాగుంది. ఇప్పుడండి దీనికి మంచిగా లిక్విడ్ ఇస్తేనే మంచిదండి. కానీ వర్షాలు చూడండి, వర్షాలనే తీస్తున్నామండి. గొడిగేసుకొని మరి తీస్తున్నారండి మా వారు. చూడండి ఫ్రెండ్స్, అంతా పోతుందండి. చక్కగా ఉన్నాయి పచ్చదనానికి ఎంతో ఆనందపడుతున్నాయండి. ఇది కూడా కోసేయాలండి, మీకు తెలుసు కదండి. ఇండిగో ప్లాంట్ ఆకంతా దూసేసుకొని నేను స్టోర్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో బెండకాయలు ఈ 3. ఈ ఆకులన్నీ మొక్కనే ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంత ఆకులు ఉంటే మనకి ఈల్డ్ తక్కువగా వస్తుందండి. అందుకే ఈ పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేసేస్తానండి. ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా ఒక పావు గంట ఉండి కట్ చేసేస్తానండి. మనం రీపోర్టింగ్ చేసినటువంటి అంజీర్ రండి, అది నిమ్మ బాగానే సర్వైవ్ అయింది. ఇది కూడాను నాకు ఎయిర్ లేయింగ్ చేద్దామా లేకపోతే ఆ కొమ్మను కట్ చేసేద్దామా అని ఆలోచనలో ఉన్నానండి. మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వేసుకొచ్చేస్తుంది, సర్వైవ్ అయినట్లే. ఇది ఫ్రెండ్స్, ఇంకా అక్కడక్కడ ఇంకొండి ఇలాగా కాకరకాయలు ఇంకొండి పాదుకలాగా ఉన్నాయి చూడండి. అలాగా మీకు దూరం నుంచి కనిపించకపోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇలా చూడండి, నేను వెళ్ళేటప్పటికి నాకు టైం సరిపోలేదండి, మరి వెళ్ళాల్సి వచ్చింది క్యాంపు. అందుకనే నేను వెళ్ళేటప్పుడు ఇలా కవర్లు కట్టుకొని వెళ్ళిపోయానండి సపోటా కాయలకి. ఇదైతే ఇప్పుడు హార్వెస్ట్ అయ్యాను ఫ్రెండ్స్. నేను బాగా వర్షం వస్తుంది, ఒట్టి కాయగూరలు కోసుకుందాం ఈ రోజుకి నాకు కావాల్సినవని నేను వచ్చానండి. ఒకసారి నా పాదులు కూడా చూపిద్దామని మీకు అనిపించింది. ఇవ్వండి ఫ్రెండ్స్, సొరకాయ పాదులు, ఇవ్వండి బీర పాదులు, అదిగోండి అక్కడ పెట్టినటువంటివి అన్నట్టండి. ఆడితేనే కానీ శుభ్రం చేయలేం ఫ్రెండ్స్. మరి నాటు పట్టేస్తున్నాను మరి తప్పదు. సరే అండి, చూడండి ఇక్కడ నేను బీరపాదులు పెట్టానండి. అంతే కంపోస్ట్లో పడిపోయినాయండి ఇవన్నీ. అలాగే వచ్చేసాయి చూడండి, కంపోస్ట్లో పడి వచ్చేసాయండి. టమాటా మొక్కలు వచ్చేసేయండి. నేను 5-6 మొక్కలే ఉంచుకుంటే తప్ప మరి వీటికి కూడా బలం ఉండదు కదండి. అదిగోండి ఆ పైన కొంచెం నాకు అందట్లేదు, అయిన చేత ఆ పైన టిప్ కట్ చేయిస్తాను. ఇవ్వండి ఇలా కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా కొమ్మలు వేసుకొస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా ఈ కిందకు వచ్చేసినటువంటివన్నీ కట్టుకుంటానండి ఈరోజు. ఇంకా పోతే ఇగోండి వంకాయలు ఉన్నాయండి.
ఇదిగోండి ఇంత బరువుకి ప్రతి కొమ్మనే లాగేసిందండి. ఇవ్వండి వంకాయలు, ఈ వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటానండి. దొండకాయలు కూడా ఉన్నాయండి. దీంట్లోనే ఇది ఉంది ఫ్రెండ్స్, గ్రేప్స్ ప్లాంట్. ఈ ప్లాంట్ని పెంచేస్తుందండి. ఇది కూడా కట్టాలి ఫ్రెండ్స్. ఇవైతే అనగా పాత మొక్కలండి, 1 year అయిపోయింది. ఇవి పీకేసి తీసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పీకేసి వేరే వేసుకుంటానండి ఫ్రెండ్స్. మరి ఇదండి ఈరోజు నేను చేస్తున్నటువంటి పనులు మీకు చూపించాలని. అక్కడ ఒక పొట్లకాయ ఉందండి, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి పొట్లకాయ, చిన్న పిచ్చుక పట్ల మొదలలేదు ఫ్రెండ్స్, చక్కగా లేతగానే ఉంది. దీనికి చాకు తేవాలి ఫ్రెండ్స్. బాగుంది చక్కగా. వంకాయలు కూడా ఇంకా ఉండాలి అందులో. దొండకాయలు చూడండి మొత్తం కట్ చేశాను నేను. మళ్ళీ అలాగ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. నాకు అవసరమైనటువంటి దాన్ని నేను కోసుకుంటాను ఫ్రెండ్స్. ఆకుకూరలు చూడండి, ఆకుకూరలు ఎలాగా వీటిని ఇచ్చేసేసి చూడండి ఫ్రెండ్స్. వేసినటువంటి మొక్క ఒకటైతే మొక్క ఇవి కంపోస్ట్లో వస్తున్నాయండి, వచ్చి వాటిని ఎరగనివ్వట్లేదండి. ముందు వీటిని రిమూవ్ చేసేసుకుంటేనే మనం ఏ మొక్క అయితే వేసామో అది బాగా సర్వైవ్ అవుతుంది. ఇలాగ అన్నీ కోసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చెట్టుకి ఒక్క ములక్కాడ వచ్చింది ఫ్రెండ్స్. ఎంత పూత పూసిందంటే అంతా రాలిపోయింది ఫ్రెండ్స్. మరి ఇది సీడ్స్తో పెట్టినటువంటిదండి. ఇదేనండి ఫస్ట్ పంట. ఇది ఒక్క కాయ వచ్చింది లింగిందని. కొంచెం మునగాకు కూడా కోసుకున్నానండి, కొంచెం తోటకూర, కొంచెం మునగాకు కోసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చేసినటువంటి హార్వెస్ట్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఒక పిచ్చుక పట్ల, ఒక 5-6 కాకరకాయలు, ఒక చిన్ని ములక్కాడ, ఇదిగోండి ఒక 6 వంకాయలు, దగ్గర 1.5 kg పైన ఉంటాయండి దొండకాయలు. నాకు కావాల్సినటువంటి పప్పులకు కావాల్సినటువంటి ఆకుకూర, తోటకూర, కొద్దిగా మునగాకు, 2 కలిపి వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇదే ఫ్రెండ్స్ హార్వెస్ట్. అంతేకాదు ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇసుకలో పెట్టుకున్నాం కదండి మన స్టెమ్మలన్నీ, చామంతి స్టెమ్మలు అన్నీ సర్వైవ్ అయ్యాయండి. వీటిని తీసుకొని మనం వేరే దాంట్లో నాటుకోవటమేనండి. మనకు మిగిలింది బాగానే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి మనం ఇదిగోండి చూసారండి కొత్త వేర్లు. ఇప్పుడు ఈ మొక్కకి ఇవన్నీ తీసేసేసి మనం ఈ చేడు లాంటివి. వర్షం కదా ఫ్రెండ్స్, వర్షాల వల్ల మొక్క కొద్దిగా జాగ్రత్తగానే చూసుకోవాలండి. ఇదిగోండి చూడండి ఇసుకలో ఎంత బాగా వచ్చాయి. ఇది చూసారా ఫ్రెండ్స్. ఇలాగే ఇవన్నీ అయినాయండి, మనం పెట్టినటువంటివన్నీ మనకి మొక్కలు వచ్చాయండి. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ మళ్ళీ కుండీలో వేసుకొని మళ్ళీ కొంచెం ఒక ఎదిగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నది కట్ చేసే టిప్ కట్ చేసేస్తే మళ్ళీ గుబురుగా వస్తుంది ఫ్రెండ్స్. అది మళ్ళీ వేరేగా రీపాట్లో చేశాక మళ్ళీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. అన్ని మొక్కలు ఇలాగే ఉన్నాయండి. మనం 3 పెట్టామండి. 3 అవి కూడా చాలా బాగా వచ్చాయి. పాత మొక్కలు మనం ఎప్పుడు పాటు చేసుకోకుండా ఏదో ఒక దాంట్లో పెట్టేసుకొని మనం ఈ విధంగా మనం దాచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అనేక మందికి కూడా ఇవ్వచ్చండి. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నమస్తే అండి.